అబద్ధాలు చెప్పడంలో, ఇచ్చిన హామీలను గాలికి వదిలేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబుది నంబర్ 1 స్థానమని వైఎస్ఆర్సీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. 68వ వార్డు కార్పొరేటర్ గుడివాడ అనుషా లతీష్ ఆధ్వర్యంలో వార్డులోని పంచవటి టౌన్షిప్లో నిర్వహించిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్లను తొలగించి మోసం చేసిందన్నారు. కూటమి పాలనలో నగర వాసులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం కోసం అందించిన పథకాలన్నీ చంద్రబాబు రద్దు చేసి పేద మధ్యతరగతి ప్రజల నోట్లో మట్టి కొట్టారని ఆరోపించారు. మళ్లీ అలాంటి పథకాల కోసం జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుడివాడ లతీష్, వార్డు అధ్యక్షుడు సండ్రాన నూకరాజు, జీలకర్ర నాగేంద్ర, వరదాడ చిట్టిబాబు, హుస్సేన్ సత్యవతి, పెద హుస్సేన్, గొంతిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన హామీలు ఒకటి, తర్వాత గెలిచిన తర్వాత ప్రజలకు అన్యాయం చేస్తే ఏ విధంగా వారి పరిపాలన సాగిస్తున్నారో మనం చూస్తున్నాం. ఇదేంటి ఇచ్చిన హామీలను అమలు చేయకుండాను వాళ్ళ నుంచి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలోని ఏ విధంగా ముందు రాజ్యాంగాన్ని ఎలాగ అమలు చేస్తున్నారు, ఎలా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, అలాగే వైసీపీ నాయకుల్ని ఎలాగ ఇబ్బంది పెడుతున్నారో మనం అందరం రోజు చూస్తూనే ఉన్నాం. అదే విధంగా చూసుకుంటే వారు అప్పుడు ఇచ్చిన హామీల్లో మనం చూసుకుంటే రావడం వాళ్ళు పవర్ డే ఎంత ఛార్జీలు పెంచారు మనం చూసాము. ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి మాకెందుకు ఈ ఛార్జీలు పెంచుతున్నారు అని చెప్పేసి ప్రశ్నించడం మనం చూసాం. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం ఇస్తారని చెప్పేసి ఉన్న ఉద్యోగాలను కూడా తొలగించడం చూస్తున్నాం. వాలంటీర్లు కూడా అలాగే 10,000 చేస్తామని మాట ఇచ్చారు. కానీ ఆ మాట నిలబెట్టుకోలేక ఏకంగా వాలంటీర్ వ్యవస్థ లేకుండా చేశారు. అలాగే సచివాలయం స్టాఫ్ ని కూడా వాళ్ళని కూడా తొలగిస్తూ వచ్చారు. బాబు ఏమి చెప్పారు, ఏ విధంగా ఇక్కడికి వచ్చి మనకు మోసాలు చేస్తున్నారు అని చెప్పేసి మనం చూస్తున్నాం. మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు ఎంత ఆందోళనగా ఉన్నారో, ఎంత భయభ్రాంతులతో బ్రతుకుతున్నారో అని చెప్పేసి వాళ్ళకి అండగా ఉండమని చెప్పేసి మాకు ప్రతి ఒక్క నాయకులు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మన సపోర్ట్ మనం వాళ్ళకు ఉన్నామని తెలియమని చెప్పగా మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ 68వ వార్డులోని దేవన్ గారి ఆధ్వర్యంలో మనం చేపట్టడం జరుగుతుంది. అలాగే ఇంటింటికి కూడా ప్రచారంకి వెళ్ళినప్పుడు ప్రజలు కూడా చెప్తున్నారు, మాకు ఇన్ని పథకాలు ఇస్తానని చెప్పేసి మాయ మాటలు చెప్పి వాళ్ళ మాటలకు మేము ప్రలోభాలకు మేము లోనుపడి మంచి ప్రభుత్వాన్ని మేము కోల్పోయాం, మంచి వ్యక్తి నాయకత్వాన్ని మేము కోల్పోయాం, ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి మహిళలు కూడా చాలా విధాలుగా వాళ్ళు అసంతృప్తి తెలియజేస్తున్నారు. వాళ్ళకి డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ ఇస్తామని చెప్పారు, రుణమాఫీ చేస్తామని చెప్పారు, కానీ ఏది అమలు చేయలేదు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీకి కూడా 1,500 చెప్పిన ప్రతి నెల ఇస్తామని చెప్పడం జరిగింది. అది కూడా అమలు చేయడం జరగలేదు. అలాగే మనం చూసుకుంటేనేమో రేషన్ డిపోలకి వెళ్లాల్సిన సిచ్యువేషన్స్, ఇప్పుడు ముసలి వాళ్ళు వీళ్ళంతాను ఒకప్పుడు ఇంటికి తెచ్చేస్తే చాలా సంతోషించేవారు. వాలంటీర్ వ్యవస్థ వచ్చేది, ఇంటింటికి బళ్ళు ద్వారా మనకి రేషన్ అందించడం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే ప్రజలు అక్కడికి వెళ్లి తీసుకోవడం, ఎండల్లో నిలబడి, అది కూడా గంటల తరబడి రేపు రండమ్మా ఎల్లుండి రండమ్మా అని చెప్పేసి వాళ్ళ చుట్టూ రేషన్ ఇవ్వడానికి కూడా వాళ్ళు అంత బాధపడుతున్నారు అన్నది ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాం. అలాగే మనకు పెన్షన్ చూసుకుంటే మొన్న చూస్తున్నాం టీవీలోని దీంట్లోని వికలాంగులు వచ్చి రోడ్డు మీద వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఎంత క్షోభ అనుభవిస్తున్నారు. వికలాంగులు కూడా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ వాళ్ళు ఎందుకు దిగజారారో మరి మనకు అర్థం అవట్లేదు. కొన్ని మామూలు ప్రజలకు పెన్షన్లు ఒకప్పుడు మనమైతే ప్రతి నెల మన పెన్షన్ ఇచ్చాం, ఇప్పుడు కొత్త పెన్షన్లు అయితే అమలు చేయడం కాదు కదా, ఉన్న పెన్షన్ కూడా తొలగించడం అనేది చాలా బాధాకరమైన విషయం. అలాగే రానున్న రోజుల్లో కూడా వీళ్ళు ఎంత స్టీల్ ప్లాంట్, ఎస్పెషల్లీ మన గాజువాక ప్రజలు, మన ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మగౌరవం, ఉత్తరాంధ్ర ప్రజలనే కాదు ఇతర రాష్ట్ర ప్రజలకు కూడాను ఆంధ్రప్రదేశ్ లో స్టీల్ ప్లాంట్ ఉందని అంటే ఎంతో ఆత్మగౌరవం. ఎందుకనంటే ఇది స్టీల్ ప్లాంట్ అనేది దానికి అది వచ్చింది కాదు, ఎంతో మంది 32 మంది ప్రాణ త్యాగాలు చేసి మనం కష్టపడి తెచ్చుకున్న స్టీల్ ప్లాంట్ ని ఏమీ కాకుండా చాలా సునాయాసంగా అమ్మేయడానికి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తామని చూస్తాం. మనం గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవనియండి, ఇక్కడ మనకు అప్పుడు నాగిరెడ్డి గారు గాజువాక శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ప్రతి రోజు కూడా ఏ ధర్నా అయినా ఏదైనా సరే అటు స్టీల్ ప్లాంట్ సపోర్ట్ గా నిలుస్తూ ప్రతి దానికి మనం పార్టిసిపేట్ చేయడం జరిగింది, మన మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే ఢిల్లీ వరకు కూడా జంతర్ మంతర్ వరకు వెళ్ళి మన పోరాటం చేయడం జరిగింది. అలాగే ఇక్కడికి మోడీ గారు వచ్చినప్పుడు డైరెక్ట్ గా మనకి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి అని చెప్పేసి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు. చేప కింద నీరులాగా ఒక్కొక్క యూనిట్లు అమ్ముకొని వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు మనం నిర్వాసిత ఉద్యోగులు అవనియండి, ఇలా కాంట్రాక్టర్స్ అవనియండి బయటకు వచ్చి పోరాటం చేయడం మనం చూసాం. కానీ ఈ రోజు అక్కడ గేట్ దగ్గర నించుంటే వాళ్ళది బయోమెట్రిక్ ఆపేసి, వాళ్ళది ఆధార్ కార్డును బ్లాక్ చేసేసి, వాళ్ళు నెక్స్ట్ ఉద్యోగాలు ఉన్నాయా లేవా లేకుండాను ఇండైరెక్ట్ గా వాళ్ళని తొలగించడం జరుగుతుంది. వాళ్ళు ఎంత బాధపడుతుందంటే ఇప్పుడు బయట మీడియాకి వచ్చి వాళ్ళు మాట్లాడడం కూడాను ఒక విధంగా చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
అటు రెడ్ బుక్ రాజ్యాంగం మామూలు ప్రజల మీద కూడా ఇంత దారుణంగా వాళ్ళు ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం. రానున్న రోజుల్లో కూడాను స్టీల్ ప్లాంట్ సపోర్ట్ గాను డెఫినెట్ గా వైసీపీ ప్రభుత్వం ఉంటది. ఇది ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా సరే మేము మాత్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండాను మా వంతుగా మేము కృషి చేస్తాం. రాజోక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి గారి సారథ్యంలో 68 వార్డులో కార్పొరేటర్ అనీష గారి ఆధ్వర్యంలో ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ఈరోజు మా వార్డులో ప్రారంభించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి వార్డు అంతా పర్యటించి గత సంవత్సరం కాలంగా కూటమి ప్రభుత్వం ఏ విధంగా విఫలమైందో, రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా అయితే ఇబ్బంది పాలు చేస్తుందో, ఏదైతే ఆయన ఇచ్చిన హామీలు 143 హామీలు ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా సగం సగం అమలు చేసి ప్రజల్ని ఏ విధంగా అయితే ఇబ్బంది పెడుతుందో అది ప్రతి విషయం ప్రజలకి తెలియజేస్తూ ఈ వార్డు ప్రజలందరికీ తెలియజేయాలని ఈ రోజు నుంచి ప్రోగ్రాం ప్రారంభించాం. అదే మన గత 2 రోజులుగా చూస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ఏదైతే మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పుతూ 32 యూనిట్లని మళ్ళీ అమ్మడం అనేది జరిగింది. అదేవిధంగా మన హామీలు చూసుకుందాం. హామీలు చూస్తే పెన్షన్లు దాదాపు 4 లక్షల పెన్షన్లు కట్ చేసి ఈరోజు 60 లక్షల పెన్షన్లు మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 66 లక్షల పెన్షన్లు మనం ఇవ్వడం జరిగింది. అదే వికలాంగుల పెన్షన్లు దాదాపు 80,000 వికలాంగుల పెన్షన్ కట్ చేసి వాళ్ళకి ఎంతో అన్యాయం చేసింది. అదేవిధంగా ఇప్పుడు కరెంట్ ఛార్జీలు చూస్తున్నాం. గత సంవత్సరం కాలంగా కరెంట్ ఛార్జీలు ఏ విధంగా పెరిగాయో, ప్రజలు ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో మనం కల్లారా చూస్తున్నాం. అదే రేషన్ మన వైఎస్పీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంటికి వచ్చి రేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజలు ఏ విధంగా డిపోలకు వెళ్ళి ఏ విధంగా కష్టపడుతున్నారో కల్లారా చూస్తున్నాం. ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు ప్రజలకి దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళని తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ ఈ యొక్క బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం మరి చాలా సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది. అందులో భాగంగానే ఈరోజు గాజువాక నియోజకవర్గం 68వ వార్డులో మరి ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వడం, మరి ఇది ఇలాగా మరి మన వార్డు కార్పొరేటర్ గారు కానీ, లతీష్ గారు కానీ, అందులో వార్డు అధ్యక్షులు కానీ ఈ కార్యక్రమాన్ని ఒక 30-40 డేస్ లో వార్డు అంతా కూడా వాళ్ళు తిరుగుతూ అవకాశం ఉన్న మేరకు మేము కూడా అన్ని వార్డులు తిరగాలి కాబట్టి వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఈ వార్డులోకి ఖాళీగా ఉన్నటువంటి సమయంలో మా యొక్క అటెండెన్స్ కూడా ఉండి మరి పేదలకు వివరించడం, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పినటువంటి మరి ఎలక్షన్ల హామీలు అన్ని దొంగ హామీలే, మామూలు హామీలు కాదు, అన్ని కూడా దొంగ హామీలు ఏదైతే చెప్పారో మరి యొక్క సూపర్ 6 కానీ సూపర్ 7 కానీ ఇవన్నీ కూడా ఏదైతే రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అన్న ఈ కార్యక్రమం మీద మీ అందరూ కూడా డోర్ టు డోర్ వెళ్ళి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ లో మీకు ఏం చెప్పారు, మీకు ఇచ్చినటువంటి హామీల్లో మీకు ఎంత బాకీ ఉన్నాడు, ఇంత బాకీ ఆల్రెడీ మీకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అదే విధంగా బాబు వస్తే జాబు అది ఎప్పుడు రాదు, ఎప్పుడు బాబు వచ్చినా జాబులు రావు, ఉన్న జాబులు పోవడం తప్ప జాబ్ అనేది వచ్చేది లేదు. అదే విధంగా ఈయన వికలాంగులకి, ఈ వితంతులకి, వీళ్ళందరికీ యాంటీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏంటంటే ఈ పేద ప్రజలను చూస్తుంటే ఏదో అగ్లీగా ఫీల్ అవుతుంటాడు వీళ్ళందరిని చూస్తుంటే. ఇటువంటి వ్యక్తి ఉత్తినే ఏదో విధంగా వీళ్ళు కొత్త పెన్షన్లు ఇవ్వాలంటే ఏదో చేయాలి. ఏం చేయాలంటే పాత పెన్షన్ ఒక 5 లక్షలు తొలగించి 10 లక్షలు తొలగించేసి కొత్తగా ఒక 50,000 పెన్షన్ ఇచ్చి కొత్త పెన్షన్ స్టార్ట్ చేసాం, సీన్ క్రియేట్ చేయడానికి ఇటువంటి టెక్నిక్స్ అని ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు ఇవన్నీ క్యాన్సిల్ చేసేది. కరెంటు బిల్లు ఎండాకాలంలో చూసి ప్రతి ఒక్కటి ఫ్యాన్ వేసుకుంటాడు ఎండాకాలంలో. ఆ 300 యూనిట్లు ఎప్పుడు దాటేస్తుందో చూశాడు. దాటేసిన వాళ్ళందరికీ కదా ఈ యొక్క తల్లికి వందనం కట్ చేస్తారు. ఇంకా అన్ని పథకాలకు కూడా ఎలిజిబిలిటీ రాదు, ఎందుకంటే 300 యూనిట్లు ఏ టైంలో కరెక్ట్ పట్టుకుంటే ఎండాకాలం టైంలో. అన్ని నక్క జుత్తులు తెలివితేటలు అంటారు చూసారా, అవన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటుంది. మరి అదేవిధంగా మరి గౌరవ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంక చెప్పవసరం లేదు. ఆయన అది ఎక్కడ తిరుగుతుందో ఆయనకు అర్థం అవ్వట్లేదు. ఒక 10 మంది గన్మెన్లు వేసుకుని పక్క రాష్ట్రాల్లో గుళ్ళు గోపురాలు అంతే తప్ప ఇక్కడ ఎలక్షన్లో మనం ఏం చెప్పాం, మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం. నేనున్నాను మీకోసం, మీ మహిళల కోసం, ఇది ఉన్నాను అది ఉన్నాను, ఓదరగొట్టి ఎలక్షన్ అంతా స్పీచ్లు దంచేశాడు. మంచి ఊగిపోయి మరి ఏదో ఏదో డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఊగిపోయి విపరీతంగా తీసుకొని మొత్తం దంచేయడం తప్ప ఎలక్షన్ అప్పుడు ఇప్పుడు మనిషి కనబట్టలేదు. దేనికి ఆయన స్టీల్ ప్లాంట్ వచ్చినప్పుడు ఊగిపోయాడు, మొత్తం అన్ని ఏరియాల్లో ఊగిపోయాడు. సొందుకు మాట చెప్తాడు, ఈ సందులోకి ఒక మాట చెప్తే పక్క సందులోకి ఇంకో మాట చెప్తాడు.
ఈయన ఏం చెప్తే ఈయనకి అర్థం అవ్వదు. మరి అటువంటి వ్యక్తి ఆయన స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోతుంటే ఆయన పట్టించుకోవట్లేదు. ఇలాగ మహిళలందరూ అంతా 33,000 మహిళలు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడు దగ్గర ఆ మహిళ కోసం ఏమి మాట్లాడ్డారు. అన్ని కూడా ఫాల్స్, అబద్ధాలు. వీళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి మనుషులు కనబడకుండా వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయడం, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఏ విధంగా మోసం చేశాడో తెలియజేయడం, వాళ్ళ ఎమ్మెల్యేలు ఒక మాట తీరు ఏ విధంగా ఉన్నదన్న తెలియజేయడం, ఎన్నట్ల మీద డోర్ టు డోర్ వెళ్ళి ప్రజల్ని వాళ్ళకి అవగాహన ఆల్రెడీ ఉంది. వాళ్ళకి ఏం చేస్తాం, సమయం వచ్చినప్పుడు వాళ్ళు ప్రజలు చాలా తెలివైన లేదనుకుంటాం, వాళ్ళకి ఏం తెలియదని. కానీ మరి ప్రతిపక్షంగా, ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రంలో సింగిల్ గా పోటీ చేసి 40% ఓటు శాతం సాధించినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. వాళ్ళు ముగ్గురు కలిపి వచ్చిన ఓటు, మిగతా బ్యాలెన్స్ ఉన్న 50%, 50+. ఎందుకంటే ఇంకా కాంగ్రెస్, ఇండిపెండెంట్లు అందరూ వదిలేస్తే, అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ రాష్ట్రంలో. సీట్లు తక్కువ వస్తే వచ్చే కానీ ఓట్లు మాత్రం 40%. అంటే చాలా పెద్ద పార్టీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో మా డ్యూటీ ప్రకారంగా మేము ఇప్పటికి వచ్చి తల్లికి వందనం వేయమని, యువత పోరులోని యువతకు జాబ్స్ ఇవ్వాలని, ఆ పిల్లల ఫీజులు కట్టాలని, ఫీజు రియంబర్స్మెంట్ కట్టడం, చక్కగా ఫుడ్ పెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి.